మేరకు మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సహా కోశాధికారి అదేవిధంగా ప్రశిక్షణ సెల్ రాష్ట్ర కరీంనగర్ శ్రీ ఓ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గం మండల కేంద్రమైన కృష్ణ గ్రామంలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. వారిని బాగా సాదరంగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు కృష్ణా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 11 సంవత్సరాల్లో దేశ హితం కోరి చేసిన చట్టాలు, 11 సంవత్సరాల్లో నీతి నియమాలకు సంబంధించిన పర్యటన తెలియజేసి కేంద్రంలో పరిపాలన జరుగుతుందో అటువంటి పరిపాలననే డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పరిపాలన ఉద్దేశంతో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో అంతకుముందు త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కోరడానికి ఇంటింటికి తిరుగుతున్నాం. దురదృష్టం ఏంటంటే ఎప్పుడెప్పుడైతే తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో అప్పుడు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సకాలంలో ఎన్నికలు పెట్టకుండా, సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా, సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులు గ్రామ పంచాయతీలకు రాకుండా, గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, గ్రామాల్లో అభివృద్ధి గుర్తుపడి గ్రామంలో పరిపాలన లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి అటువంటి పరిస్థితిని తిప్పికొట్టడం కోసం ఆ పార్టీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం తొందరలోనే 42% రిజర్వేషన్లతో, అది 42% కూడా కేవలం హిందువులలో ఉన్న బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినాం. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా మరి 6 గ్యారెంటీలు, 63 హామీలు, 420 హామీలు వీటన్నిటి నుంచి తెలంగాణ సమాజాన్ని